హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని ఎందుకు చెప్తానంటే నేను అవి అదే మోడల్లో మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటాయి. సో నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను మీకు. చూడండి, సిమిలర్ మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ద బ్రేక్ అవే పాయింట్ ఆఫ్ ది రూట్ లోకస్ ఆఫ్ ది రూట్ ఫ్రమ్ ది రియల్ యాక్సిస్ ఫర్ ఎ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విత్ లూప్ గెయిన్ ఇచ్చాడు. బ్రేక్ అవే పాయింట్ అడిగాడు. ఓకే, ఎక్కడ అడిగాడు? ఏపీ ఎస్పీడీసీఎల్ 2012లో అడిగాడు బ్రేక్ అవే పాయింట్. నెక్స్ట్ మళ్ళీ 2014లో అడిగాడు. చూడండి, బ్రేక్ అవే పాయింట్ సేమ్ మోడల్, జస్ట్ ఫంక్షన్ మారింది అంతే. ఆ మోడల్ మీకు అప్పుడు 2012లో ఆ ప్రీవియస్ బిట్ ప్రాక్టీస్ చేసినోడు 2014లో ఈజీగా పెట్టేస్తాడు. ఓకే, సో దట్స్ వై ఐ స్ట్రెస్ frequently to solve the previous year problems. Okay, sorry, let us see the first question today. A transfer function has a second order denominator and constant gain in the numerator. Okay, ఏమంటాడు? అయితే సిస్టమ్ హ్యాస్ 2 zeros at origin, సిస్టమ్ హ్యాస్ 2. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి సెకండ్ ఆర్డర్ డినామినేటర్ ఉంది అంటున్నాడు. సెకండ్ అండ్ కాన్స్టెంట్ గెయిన్ ఇన్ ద న్యూమినేటర్ అంటున్నాడు. న్యూమినేటర్లో కే ఉంది, డినామినేటర్లో సెకండ్ ఆర్డర్ డినామినేటర్ ఉంది. అంటే ఎస్ స్క్వేర్ అనే టైం. ఎస్ స్క్వేర్ అనే టైం ఎప్పుడు వస్తుంది? ఎస్ ఇంటూ బి ప్లస్ ఎస్ ఇంటూ ఏ. రెండు పోల్స్ ఉంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎస్ స్క్వేర్ వస్తుంది. అదే సెకండ్ ఆర్డర్ డినామినేటర్. సో ఏది మ్యాచ్ అయింది? ఫస్ట్ చూడండి, సిస్టమ్ హ్యాస్ 2 zeros at origin. 2 zeros at origin. ఆరిజిన్ అంటే న్యూమరేటర్ 0 అంటే ఎస్ ఇంటూ ఎస్. సో మనకి డినామినేటర్లో ఉండాలి ఎస్ స్క్వేర్ టైమ్. సో ఇది కాదు, ఫస్ట్ ఇది రాంగ్. నెక్స్ట్, సిస్టమ్ హ్యాస్ 2 finite zeros అంటున్నాడు. 2 finite zeros అంటే మళ్ళీ న్యూమరేటర్లో ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి న్యూమరేటర్లో. సో న్యూమరేటర్లో సెకండ్ ఆర్డర్ వస్తుంది, కానీ మనకు కావాల్సిన డినామినేటర్లో. సెకండ్ ఆన్సర్ కూడా రాంగ్. నెక్స్ట్, సిస్టమ్ హ్యాస్ 2 zeros at infinity. 2 zeros at infinity. ఇన్ఫినిటీ దగ్గర 2 జీరోలు ఉన్నాయంటే యాక్చువల్గా అక్కడ జీరోస్ లేవని అర్థం. ఎక్స్క్యూజ్ మీ, న్యూమినేటర్లో జీరోస్ లేవని అర్థం. లేనప్పుడే ఇన్ఫినిటీ అంటాడు. ఓకే, అంటే డినామినేటర్లో పోల్స్ ఉన్నాయి, ఫైనైట్ ఏరియాలో పోల్స్ ఉన్నాయి. ఓకే, వెన్ దేర్ ఆర్ 2 finite పోల్స్ దేర్ విల్ బి 2 ఇన్ఫైనైట్ జీరోస్ అండ్ వైస్ వర్సా. ఓకేనా? సో మనకి ఇన్ఫినిటీ దగ్గర 2 జీరోలు ఉన్నాయంటే అర్థం 2 పోల్స్ ఉన్నాయి ఫైనైట్ దగ్గర. సో 2 పోల్స్ ఉన్నాయంటే డినామినేటర్లో ఎస్ స్క్వేర్ వస్తుంది, సెకండ్ ఆర్డర్ డినామినేషను. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఎందుకు రాంగ్ ఒకసారి చూద్దాం. సిస్టమ్ హ్యాస్ 1 zero at infinity. ఇన్ఫినిటీ దగ్గర 1 0 ఉందంటే ఫైనైట్ ఏరియాలో ఒక పోల్ ఉందని అర్థం. ఒక పోల్ ఉంటే ఫస్ట్ ఆర్డర్, కానీ మనకి సెకండ్ ఆర్డర్ కావాలి. సో డి కూడా రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a unity feedback system has open loop transfer function ఇచ్చాడు. its root locus plot intersects the geometry axis at. ఓకే, దీనికి ఏం చేయాలి? geometry యాక్సిస్లో ఇప్పుడు మనం రూట్ లోకస్ ప్లాట్ చేస్తే ఈ geometry యాక్సిస్లో ఎక్కడ మీట్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. ఈ పాయింట్ అడుగుతున్నాడు. ఈ పాయింట్ ఎలా వస్తుంది అంటే మనకి దీని నుంచి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. 1 + GH = 0 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి RH క్రైటీరియా టేబుల్ వేసుకొని ఆ టేబుల్లో ఎస్ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ కే ఉంటుంది కదా, ఎస్ స్క్వేర్ ఐటమ్, దాన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఈక్వల్ టు 0 చేస్తే ఎస్ స్క్వేర్ ఐటమ్ని అప్పుడు ఎస్ ± సమ్ జే వస్తుంది. 1 జేనా 2 జేనా 3 జేనా ఏదో సంథింగ్ వస్తుంది. అదే మన ఆన్సర్. ఓకే, సో ఈ ప్రొసీజర్ని ఇప్పుడు ఫాలో అయిపోదాం. 1 + GH కదా, G ఇంటూ హెచ్ అంటే 1, హెచ్ ప్లేస్లో 1. సో 1 ప్లస్ ఇది ఇంటూ 1 ఈక్వల్ టు 0. సో డినామినేటర్లో ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 4 ఇంటూ ఎస్ ప్లస్ 6 ఉంది కదా, అది న్యూమినేటర్లో ఇంటూ 1తో మల్టిప్లై ప్లస్ కే ఈక్వల్ టు 0. సో ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 4 ఎస్ ప్లస్ 16 ఇంటూ 1 అంటే ఇది ప్లస్ కే ఈక్వల్ టు 0. దీన్ని మల్టిప్లై చేస్తే ఎస్ 3 ఎస్లో ఎస్ క్యూబ్. సో ఎస్ క్యూబ్ ప్లస్ సంథింగ్ అలా వస్తుంది. అది నేను ఇక్కడ కింద ఎంటర్ చేశాను చూడండి.
ఎస్ క్యూబ్ ప్లస్ 20 ఎస్ఎస్ క్యూబ్ ప్లస్ 64 ఎస్ ప్లస్ కే. ఇది ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆర్హెచ్ టేబుల్ వేస్తాం. ఆర్హెచ్ టేబుల్ ఏంటి? ఎస్ క్యూబ్ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 1 ఎస్ పవర్ 0. సో ఆడ్ నెంబర్ ఇక్కడ 1 ఉంది, 1 ఇక్కడ 64 వేస్తాం. అలాగే ఆల్టర్నేటివ్ 20 అండ్ కే ఉంది కదా, 20 అండ్ కే వేస్తాం. ఈ వాల్యూ ఎలా వస్తుంది? 20 × 64 - 1 × k / 20. ఓకే, అలాగే ఈ వాల్యూ ఎలా వస్తుంది? ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఎలాగో 0, ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, కే మిగిలిద్ది. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేసి డినామినేటర్లో ఫస్ట్ ఏదంతా అది చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు నీకు ఈ కే వాల్యూ నీకు తెలియదు కదా, కే వాల్యూ తెలియాలంటే ఎస్ పవర్ 1 = 0కి ఈక్వేట్ చేస్తావు. ఈక్వేట్ చేస్తే ఈ 20 వెళ్ళిపోయి 0 అయిపోద్ది. ఈ కే ఈక్వల్ టు గట్టిపైకి వెళ్తే ఈక్వల్ టు కే అయింది. సో 20 × 64 ఇస్ ద కే వాల్యూ 1280. నో మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఇది ఉంది కదా, ఎస్ స్క్వేర్ అంటే 20 × ఎస్ స్క్వేర్ ప్లస్ కే ఈక్వల్ టు 0 ఆక్సిలరీ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే ఎస్ వాల్యూ ఏదైతే వస్తుందో అదే మనకి ఆన్సరు. సో ఎస్ ఇదేంటి 1280 అంటే ఏంటి? ఇక్కడ వచ్చింది కదా 20 × 64 కదా 1280 అంటే 20 × 64. సో 20 క్యాన్సిల్ అయిపోద్ది కామన్ తీస్తే. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 64 = 0. ఎస్ స్క్వేర్ ఎస్ రూట్ మైనస్ 64. ఓకే, 64కి ఏమో √8 -1 రూట్ పవర్ -1కి +or -j, రూట్ -1కి +or-j. సో మన ఆన్సర్ +or-j8. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇదిగోండి మళ్ళీ బ్రేక్ అవే పాయింట్. ఇందాక చేసాం కదా బ్రేక్ అవే పాయింట్, చెప్పాం కదా ఇందాక, అది వచ్చింది ఇప్పుడు. ఓకే, చేద్దాం. బ్రేక్ అవే పాయింట్ చేయాలి అంటే మనం క్వశ్చన్ చదవండి ఒకసారి. ద బ్రేక్ అవే పాయింట్ ఆఫ్ ది రూట్ ఫ్రమ్ ది రియల్ యాక్సిస్ ఫర్ ఏ క్లోజ్ లూప్ సిస్టమ్ విత్ లూప్ గెయిన్ ఇచ్చాడు. ఓకే, సో బ్రేక్ అవే పాయింట్ అడుగుతున్నాడు. ఓకే, ప్లాట్ చేద్దాం. ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటాయి అనుకుందాం స్కేల్ మీద. నౌ -2 ఈ పోల్స్ ఏంటి మనకి? ఎస్ = -2 అండ్ -5 కదా. సో -2 ప్లాట్ చేయండి. ఇక్కడ ఉంటుంది -2. ఇక్కడ పోల్ని మనం ఇంటూతో డినోట్ చేస్తాం. ఓకే, -2 అండ్ 5 1 2 3 4 5 ఇక్కడ 5 ఉంటుంది -5. నెక్స్ట్ 10 ఇక్కడ -10 అనుకోండి. 0ని ఎప్పుడు కూడా 0గా ఇలా డినోట్ చేస్తాం, పోల్ని ఇంటూతో డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రూట్ లోకస్ గీయాలి బ్రేక్ అవే పాయింట్ కావాలంటే. ఇప్పుడు రూట్ లోకస్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పోల్. దానికన్నా ముందు రూట్ లోకస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే రూట్ లోకస్ ఉంటుందో దానికి రైట్ సైడ్ ఆడ్ నెంబర్ బేసి సంఖ్య 1 3 5 అలాగా ఆడ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచున్నాం అనుకోండి మనం ఈ ఏరియాలో, దీనికి రైట్ సైడు ఎన్ని పోల్స్ జీరోస్ ఉన్నాయి? ఏమీ లేవు ఇటువైపు. సో ఇటువైపు ప్లాట్ ఉండదు, రూట్ లోకస్ ఉండదు. ఓకే, ఇక్కడికి రండి, ఇక్కడికి ఈ ఏరియాలో నుంచొని రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ చూస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి? 1 ఉంది, 1 ఉంది 2 దగ్గర. సో ఆడ్ నెంబర్. సో ఈ ఏరియాలో మనకి రూట్ లోకస్ ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ది రూట్ లోకస్ హియర్. రూట్ లోకస్ ఇక్కడ ఉంటుంది, గీయాలి. ఇప్పుడు ఎలా గీస్తాము? రూట్ లోకస్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పోల్ అండ్ ఎండ్ సైడ్ 0. పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి 0 దగ్గర ఎండ్ అయ్యింది రూట్ లోకస్ ఎప్పుడు కూడా. సో ఈ పోల్ దగ్గర స్టార్ట్ అయింది, అలాగే ఇక్కడ కూడా ఈ పోల్ దగ్గర కూడా స్టార్ట్ అయింది. ఈ రెండు ఇలా స్టార్ట్ అయినప్పుడు ఈ రెండు ఇక్కడికి వచ్చి గుద్దుకొని రెండు వచ్చినాయి ఇలా ఇన్కమింగ్, బయటికి వెళ్ళిపోవాలిగా, ఇలా వెళ్ళిపోతాయి అవుట్ గోయింగ్. ఇలాగ అవుట్ గోయింగ్. సో గోయింగ్ అవే, దిస్ ఈజ్ ద బ్రేక్ అవే. 2 పోల్స్ మధ్యలో బ్రేక్ అవే వస్తుంది. అదే 2 జీరోస్ అనుకో, రూట్ లోకస్ ఆల్వేస్ ఎండ్ సైడ్ 0, ఎండ్ అట్ 0. దీని దగ్గరికి వచ్చి ఎండ్ అయింది, దీని దగ్గరికి వచ్చి ఎండ్ అయింది. ఇలా ఎండ్ అయిందంటే ఇక్కడ ఎక్కడో పాయింట్ నుంచి ఇలా వెళ్ళిందంటే కదా, దీనికి ఇన్కమింగ్ కదా, ఇలా ఇన్కమింగ్ వచ్చే కదా, ఇలా ఇన్కమింగ్ వచ్చి ఇలా వెళ్ళేది, ఇలా వచ్చి ఇలా వెళ్ళేది, ఇలా వచ్చి ఇలా వెళ్ళేది, ఇలా వచ్చి వెళ్ళేది. సో జీరోస్ దగ్గర ఉండేది బ్రేక్ ఇన్, పోల్ దగ్గర ఉండేది బ్రేక్ అవే. అది కాన్సెప్ట్. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి? 2కి 5కి మధ్యలో బ్రేక్ అవే పాయింట్ అది. సో ఆన్సర్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్
there are 3 zeros and 2 poles of g of s h of s, then how many there will be 3 zeros అన్నాడు, 2 పోల్స్ ఉన్నాడు, హౌ మెనీ ఎన్ని రూట్లోకి ఎన్ని ఉంటాయి అంటున్నాడు. దీనికి మనం ఏదైనా పోల్స్ కానీ జీరోస్ కానీ ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడ ఉన్నాయని లేవు కాబట్టి దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఎన్ని అయితే మ్యాక్సిమం రూట్లో సి ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ పీ కామా జెడ్, అంటే పీ కానీ జెడ్ కానీ ఏది మ్యాక్సిమం అన్ని ఉంటాయి. ఇప్పుడు 3 మ్యాక్సిమం కదా, 3 జీరోస్, సో 3 రూట్లో సీలు ఉంటాయని అర్థం. అంటే ఇందాక మనం రూట్లో సి ప్లాట్ చేసాం కదా, ప్లాట్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ అని అనుకున్నాం కదా, ఇలా ప్లాట్ చేసినప్పుడు దానికి ఆడ్ సైడ్ అనుకో, ఇది ఒక రూట్ లోకస్, ఇక్కడ ఉండదు, మళ్ళీ ఇక్కడ ఒక రూట్ లోకస్, అలా చూసుకుంటే ఎన్ని అయితే మ్యాక్సిమం పోల్స్ ఆర్ జీరోస్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం అదే ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆన్సర్ 3 రూట్లో సి. నెక్స్ట్ మళ్ళీ అదే మోడల్ రిపీట్ అయింది చూడండి. ఏపీఎస్పీడీసీలో బ్రేక్ అవే పాయింట్ ఫార్వర్డ్ పాత్ ఫంక్షన్ ఇచ్చాడు, బ్రేక్ అవే పాయింట్ లైస్ ఇన్. ఓకే, సో లెట్ us ప్లాట్ s ఈక్వల్ టు 0 దగ్గర ఒక పోల్ ఉంది, 4 దగ్గర ఒకటి ఉంది, 5 దగ్గర ఒకటి ఉంది, 5 -5 -4 0. ఓకే, రూట్ లోకస్ స్టార్ట్ సెట్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యిద్ది. ఈ ఏరియాలో రూట్ లోకస్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఏరియాలో నుంచి రైట్ సైడ్ చూస్తే ఆడ్ నెంబర్ ఉంది, అంటే ఒకటే పోల్ ఉంది. అది ఈ ఏరియాలో చూస్తే లేదు, సో ఆ ఏరియాలో రాదు. మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఆడ్ నెంబర్ ఉంటాయి, 3 పోల్స్ ఉంటాయి ఇటు సైడ్ నుంచి వస్తే రైట్. సో స్టార్ట్ సెట్ పోల్, ఈ పోల్ దగ్గర ఇలా స్టార్ట్ అయింది, అలాగే ఈ పోల్ దగ్గర ఇలా స్టార్ట్ అయింది. రూట్ లోకస్ 2 వచ్చి ఇక్కడ గుద్దుకొని ఇలా వెళ్ళిపోతుంది, అవే, మూవింగ్ అవే. సో -4కి 0కి మధ్య ఉంటుంది, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ అప్ గివెన్ పాయింట్ ఇన్ ద ఎస్ ప్లేన్ లైస్ ఇన్ ది రూట్ లోకస్ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ బి డిటర్మైన్డ్ బై. ఓకే, థియరీ క్వశ్చన్. ఈ థియరీ బిట్లో వెదర్ ఏ పాయింట్ లైస్ ఆన్ ది రూట్ లోకస్ కావాలా, అవును రూట్ లోకస్లో ఉంటుందో లేదో తెలియాలనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ s ఈక్వల్ టు 2 అనుకుందాం. 2 అనే పాయింట్ రూట్ లోకస్ మీద ఉందా లేదా తెలియాలి అంటే g ఆఫ్ s h ఆఫ్ s యాంగిల్ కండిషన్, యాంగిల్ క్రైటీరియా ఈక్వల్ టు 2k + 1 × 180 degrees ±. ఓకే, ఈ యాంగిల్ కండిషన్ మీట్ అవ్వాలి అంటే మనకి ఇచ్చిన GH ఉంటుంది కదా, GFS HFS ఉంటుంది కదా, అందులో S వాల్యూ ఏ పాయింట్ అయితే అడుగుతున్నాడో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి యాంగిల్ కనుక్కోవాలి. ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ది యాంగిల్ కనుక్కుంటే అది 2k + 1 అంటే k = 0, 1, 2 అలా ఏదైనా కానీ k = 0 అనుకో, సపోజ్ 1 × 180 degrees. సో ఆ యాంగిల్ అనేది నీకు 180 రావాలి. k = 1 పెట్టామనుకో 3 × 180, అలాగా 180 మల్టిపుల్స్. సో అలా వస్తే కనుక యాంగిల్ కండిషన్ మీట్ అయినట్టు, ఆ పాయింట్ ఆ యాంగిల్ దగ్గర ఉన్నట్టు. మరి అంటే ఆన్సర్ ఇక్కడ బి. అదే వచ్చిన తర్వాత మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా అంటే ఆ పాయింట్ దగ్గర కే వాల్యూ ఎంత కావాలనుకుంటే మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా అంటారు దాన్ని. ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే మన పాయింట్ ఉంది రూట్ లోకస్ అని తెలుసుకున్న తర్వాత దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ GH ఈజ్ 1/k. దీని మ్యాగ్నిట్యూడ్ అంటే k = 1 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ GH. ఆ పాయింట్ దగ్గర k వాల్యూ రావాలంటే మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా వాడతాం. అదే అసలు పాయింట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే యాంగిల్ క్రైటీరియా. సో ఆన్సర్ ఏంటి, బి. ఆన్సర్ బి. నెక్స్ట్, ఆఫ్టర్ డ్రాయింగ్ ది రూట్ లోకస్ ద క్లోజ్డ్ లూప్ పోల్స్ కరస్పాండింగ్ టు ఎ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ గెయిన్ k కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. సేమ్ అదే బిట్ ఇచ్చాడు ఇక్కడ. రూట్ లోకస్ వచ్చిన తర్వాత ఆ పోల్ ఈ యాంగిల్ క్రైటీరియాలో మ్యాచ్ అయింది. సో ఆ పాయింట్ యాంగిల్ ఉందని తెలుసుకున్న తర్వాత గెయిన్ k కావాలి అంటే డిటర్మైన్ ఫ్రమ్ మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియాలో ఉన్నాం. ఓకే, ఆన్సర్ గే. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం చూడండి. 2 సిమిలర్ టాపిక్స్, ఏపీ జెన్కోలో ఒకటి అడిగాడు, ట్రాన్స్కోలో ఒకటి అడిగాడు. ఒకే ఇయర్, వారం రోజుల గ్యాప్లో జరిగింది ఎగ్జామ్. ద కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రూట్ లోకస్ ఆఫ్ ఎ సిస్టమ్. ఏమంటున్నాడు,
రూట్ లోకస్ నుంచి కొన్ని పాయింట్లు ఇచ్చాడు, ఏది రైట్ రాంగ్ అడుగుతాడు అనుకుంటా. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అడిగాడు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్రేక్ అవే పాయింట్స్ ఆల్వేస్ అక్కర్ ఆన్ ది నెగిటివ్ రియల్ యాక్సిస్. నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద మాత్రమే బ్రేక్ అవే పాయింట్స్ ఉంటాయి అంటున్నాడు. లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్లేస్మెంట్ ఆఫ్ పోల్స్. ఓకే, సో కెన్ బి ఎనీవేర్. సో దీని ఆన్సర్ ఏంటి, ఫాల్స్. నెక్స్ట్, ఎ పాయింట్ ఆన్ ది రియల్ యాక్సిస్ లైస్ ఆన్ ది రూట్ లోకస్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రియల్ పోల్స్ అండ్ జీరోస్ అట్ ద టు ద రైట్ ఆఫ్ దట్ పోల్ ఈజ్ ఈవెన్ అన్నాడు. రూట్ లోకస్, ఏ పాయింట్ ఆన్ ది రూట్ లోకస్ లైస్ ఆన్ ది రూట్ లోకస్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రియల్ పోల్స్ అండ్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ ఈవెన్ అంటాడు. ఆడ్ కదా, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇలా ఉందనుకో, నీకు ఇక్కడ ప్లాట్ ఉండదు, రూట్లో సి ఉండదు, ఎందుకంటే దీనికి రైట్ సైడ్ ఆడ్ నెంబర్ లేదు, ఇక్కడ ఉంటుంది ప్లాట్, ఎందుకంటే దీనికి రైట్ సైడ్ ఈ పాయింట్ మనం ఈ షేడ్ చేసేదానికి రైట్ సైడ్ ఒకటే పోల్ ఉంది. సో ఆడ్ ఉండాలి, ఈవెన్ కాదు. సో సెకండ్ది కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ది ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ రూట్ లోసి గోయింగ్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ అండ్ జీరోస్. కరెక్టే కదా, ఇందాక కూడా వచ్చింది మనకి ఇన్ఫినిటీ అనేది. ఇన్ఫినిటీ అంటే ఇప్పుడు k ఇంటూ సమ్ s+1 డివైడెడ్ బై s+2 ఇంటూ s+3 అనుకో. ఫస్ట్ మనం ఇన్ఫినిటీ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ పోల్ జీరో క్యాన్సిల్ చేసేయాలి. ఎన్ని పోల్స్ ఉంటే అన్ని జీరోస్ అలా క్యాన్సిల్ అవ్వాలి. ఒక జీరో ఉంది కదా, ఒక జీరోకి ఒక పోల్ క్యాన్సిల్ అయింది. సో బ్యాలెన్స్ ఏమి మిగిలింది, ఒక పోల్ ఉంది. అంటే ఇది ఫైనైట్ పోల్, 3 అనేది ఫైనైట్ కదా. ఒక ఫైనైట్ పోల్ ఉంది అంటే అర్థం ఆపోజిట్లో ఇంకో పోల్ ఉండాలి కదా. సో ఇంకో జీరో ఉండాలి కదా ఇక్కడ పోల్ జీరో క్యాన్సిలేషన్కి. సో 1 0 అట్ ఇన్ఫినిటీ ఉందని అర్థం. దీనికి వచ్చేసరికి, ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి దీన్ని ఏం చెప్తాం, 1 0 అట్ ఇన్ఫినిటీ అంటాం. అదే సపోజ్ అసలు ఇక్కడ ఏం లేదు, న్యూమరేటర్లో ఏం లేదు అనుకోండి, 0, 2 పోల్స్ అట్ ఫైనైట్ ఉన్నాయి అంటే అర్థం పోల్ జీరో క్యాన్సిలేషన్ చేయడానికి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఎన్ని కావాలి క్యాన్సిల్ అవ్వడానికి, 2 కావాలి. సో 2 ఇన్ఫైనైట్ జీరోస్ ఉంటాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ s+1 s+2 ఉందనుకోండి, ఇది 3 ఇది 4 అనుకోండి. ఇప్పుడు పోల్ జీరో క్యాన్సిల్ చేయండి, ఒక పోల్కి ఒక పోల్, ఈ పోల్కి ఈ జీరో, 2 జీరోస్ 2 పోల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. పోల్ జీరో క్యాన్సిలేషన్కి ఏం లేవు ఇంకా. సో నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ పోల్స్ కానీ జీరోస్ కానీ ఏంటంటే 0, ఇన్ఫైనైట్ జీరోస్ ఇన్ఫైనైట్ పోల్స్, అది కాన్సెప్ట్. ఓకే, సో వీడేమంటాడు, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ రూట్లోసి గోయింగ్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పోల్స్. అది ఇప్పుడు న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 2 ఉంటాయి కనుక డిఫరెన్స్ ఎంత, 2 - 1 1 కదా. సో 1 నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ పోలార్ 0 ఉంటుందని అర్థం. అదే వాడు చెప్తున్నాడు డిఫరెన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ ఏమడిగాడు క్వశ్చన్ పూర్తిగా పడలేదా? ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అనుకున్నా, ఫోర్త్ పాయింట్. ఓకే, ద వాల్యూ ఆఫ్ k ఆన్ ది రూట్ లోకస్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా. k వాల్యూ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియాని బట్టి వస్తుంది. ఈ పాయింట్ కూడా ఇందా రిపీట్ అయింది చూసారా, ఇందాక బిట్ చేసిన ప్రీవియస్ బిట్ 18లో ఈ బిట్ పెట్టేస్తాడు. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అడిగాడా? సో ఏబి 1 and 2 నాట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి. ఆన్సర్ సి 1 and 2 నాట్ కరెక్ట్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ ద సిస్టమ్ హ్యావింగ్ GH ఈక్వల్ టు డ్రా ద రూట్ లోకస్ ద సెంట్రాయిడ్ ఈజ్. సెంట్రాయిడ్ ఫార్ములా తెలియాలి మీకు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? సెంట్రాయిడ్ ఈక్వల్ టు సిగ్మా p అంటే సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సిగ్మా z అంటే సమ్ ఆఫ్ జీరోస్ బై p - z అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్. సిగ్మా p అంతా అంటే సమ్ ఆఫ్ పోల్స్. ఇప్పుడు నీకు పోల్స్ కావాలి. ఓకే, పోలు ఒకటేమో 0, డినామినేటర్లో s ఉంది కదా, ఒక పోల్ ఏమో 0, దానివల్ల నీకు ఇంపాక్ట్ లేదు సమ్లో. నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే కనుక డినామినేటర్లో ఏమున్నాయి, s² అంటే 2, ఇక్కడేమో s 3. సో డినామినేటర్లో నెంబర్ ఆఫ్ పోల్స్ 3 మైనస్ న్యూమరేటర్లో ఒక 0 ఉంది, 3 - 1 2. సో డినామినేటర్లో నీకు 2 వస్తుంది, అది గుర్తుంచుకోండి. డినామినేటర్లో 2 వస్తుంది, పక్కన పెట్టండి. ఇప్పుడు సిగ్మా z ఎంత, సిగ్మా p ఎంత అనేది కావాలి. సిగ్మా z తెలుసు, z ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంది, s+5 s+0.5 కదా. సో s ఈక్వల్ టు -0.5. సో z అనేది -0.5, 0 కూడా వచ్చేసింది. p కావాలి నీకు.
పీలో దీన్ని s² + 2s + 2 దానికి ఆన్సర్ కావాలి. దానికి కావాలంటే -b ± (√b² - 4ac) ఇది వేస్తాం కదా బై 2a. -b అంటే ఎంత? ఇక్కడ a s² + b -a ఇది తెలిసింది కదా ఈ ఫార్మేటు. s² + 2s + 2కి సాల్వ్ చేయాలంటే -b ± (√b² - 4ac) బై 2a. అంటే ఇది a, ఇది b, ఇది c కోఎఫిషియెంట్స్. సో b అంతా 2 ఉంది. సో -2 ± (√b² అంటే 2² 4 - 4 ఇంటూ a అంతా s² టర్మ్ 1, c అంతా 1 2 ఉంది. సో 4ac అంటే 4 2s are 8 (√b² - ఇది బై 2a. 2 ఇంటూ a అంటే 1. ఓకే. సో దీనికి ఏంటి 4 - 8 అంటే -4 -4 అంటే రూట్ కడితే 4కి ఏమో 2 వస్తుంది, మైనస్ ఉన్నందుకు j వస్తుంది. సో ఇది -2j దీని వాల్యూ -2j. సో -2 ± (2j) బై 2. డినామినేటర్లో 2 ఉంది కదా, 2 2 2 క్యాన్సిల్ అయిపోయి -1 ± (j). ఇవి నీ పోల్స్. కానీ రియల్ పోల్స్ కావాలి మనకి, ఇమాజినరీ కాదు. ఈ ఎలాగో సమ్ చేసినా -j + j రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోద్ది. ఇది -j + j క్యాన్సిల్ అయిపోతుంది. సో -1 రెండు -1లు వస్తాయి మనకి పోల్స్. సో -1 -1 ఇంకో 0 ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది కదా. సో నీ పోల్స్ ఏంటి? -1 -1 0. జీరోస్ ఏంటి? -0.5. ఓకే. ఇప్పుడు σp -σz బై p - z ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. σp అంటే సమ్ ఆఫ్ పోల్స్ ఎంత? -1 -1 0. సమ్ ఎంత? -1 + -1 -2 మైనస్ σz ఎంత? -0.5 మైనస్ ఆఫ్ -0.5 అంటే +0.5 డివైడెడ్ బై p - z. టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎంత? 3 మైనస్ z ఎంత? 1. సో 2 -2 + 0.5 అంటే ఎంత? -1.5 -1.5 బై 2 అంటే -0.75. ఆన్సర్ D. D ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు? ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై g(s) ఇచ్చాడు. ఇఫ్ పాయింట్ s = 3 లైస్ ఆన్ రూట్ లోకస్ ద వాల్యూ ఆఫ్ k అట్ దిస్ పాయింట్ ఈజ్ అన్నాడు. k అంటే లైస్, J3 లైస్ అంటున్నాడు ఆల్రెడీ. వెదర్ ఇట్ లైస్ ఆర్ నాట్ తెలియాలనుకుంటే యాంగిల్ ఆఫ్ g(s) h(s) = 2k + 1 ఇంటూ 180 దీనికి మ్యాచ్ అవ్వాలి కదా. వాడు ఆల్రెడీ లైస్ అని చెప్పేసాడు, అంటే ఇది మ్యాచ్ అవుతుంది. అది మనం చేయాల్సిన యాంగిల్ క్రైటీరియా మనం చేయాల్సిన వాడు చెప్పేశాడు. నౌ యాంగిల్ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత k వాల్యూ కావాలనుకుంటే మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా ఫార్ములా ఇందాక చెప్పాం. మ్యాగ్నిట్యూడ్ ఏం లేదు, 1 + gh = 0 కదా. ఈ 1 ఇటు వెళ్ళింది ఇంకో -1. మ్యాగ్నిట్యూడ్ k ఇంటూ g 1 + k × gh కదా. సో k = 1/gh అయింది. మైనస్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మైనస్ కన్సిడర్ చేయడం, అలా వచ్చింది ఈ ఫార్ములా. ఓకే. సో k = 1/gh మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ gh అంటే g ఎంత? h అలాగో 1 యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి g అంటే ఇది. ఇందులో J3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తావు, మ్యాగ్నిట్యూడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1/gh. k = 1/gh 1/g ఇది g కదా, ఇందులో k సబ్స్టిట్యూట్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/ మళ్ళీ g వాల్యూ 1/s ప్లస్లో 3 పెట్టో ఇంటూ √s ప్లస్లో J3 కదా. 1 + J3 మ్యాగ్నిట్యూడ్ ఎంత? √1² + 3² అంటే 9 ఇంటూ s ప్లస్ మళ్ళీ J3 + 9 అంటే 81 + 3² ఎంత? 90. ఇది మ్యాగ్నిట్యూడ్. సో దీన్ని సాల్వ్ చేస్తే 1 + 9 అంటే ఎంత? 10 √10 1/3 ఇంటూ √10 ఇంటూ √81 + 9 ఎంత? 90 అంటే 9 ఇంటూ √10గా రాయొచ్చుగా. √9 ఇంటూ √10 ఇంటూ √10 ఎంత? 10
√9 అంటే ఎంత 3. 3 × 3 ఎంత 9. 9 × 10 ఎంత 90. 1/90. 1/90. ఇది 1/1/90. ఇదొక 1, తర్వాత ఇదొక 1 ఉంది కదా, ఈ 1/90. సో 90 అయింది ఆన్సర్. అది ఆన్సర్ ఎంత 90. ఇది 10th డి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టైమ్ డొమైన్ అనాలిసిస్ మెథడ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. టైమ్ డొమైన్ అనాలిసిస్ మెథడ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ అంటున్నాడు. నైక్విస్ట్ క్రైటీరియా అనేది ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, బోర్డే ప్లాట్ ఫ్రీక్వెన్సీ, నైకోలస్ చార్ట్ ఫ్రీక్వెన్సీ, రూట్లో కలిసి టైమ్ డొమైన్ మనకి. సో 11th బి. ఓకే, నెక్స్ట్ 12th, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ గివెన్ ఇచ్చాడు. ద సెంట్రాయిడ్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అడిగాడు. ఇవి మళ్ళీ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనే. ఓకే, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, సిగ్మా పి మైనస్ సిగ్మా జెడ్ బై పి మైనస్ జెడ్ అన్నా కదా. ఓకే, సిగ్మా పి అంతా అంటే సమ్ ఆఫ్ పోల్స్ 0, -2, -4 సమ్ చేస్తే ఎంత -6. సిగ్మా పి మైనస్ సిగ్మా జెడ్ బై పి మైనస్ జెడ్ సెంట్రాయిడ్ ఫార్ములా. సో సిగ్మా పి ఏమో -2 ప్లస్ -4 అంటే -6 మైనస్ సిగ్మా జెడ్ ఇదంతా S+1 అంటే -1 మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ -1 మైనస్ ఆఫ్ -1 +1. సో ఇది -6 + 1 అంటే -5 న్యూమరేటర్లో. డినామినేటర్లో వచ్చేసరికి పి మైనస్ జెడ్ నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎంత ఇక్కడ 3 ఉన్నాయి. S0 2 ఇది 3 -0 1 3 - 1 2 ఇది -5/2 దట్ ఈస్ -2.5. -2.5 ఎక్కడ ఉంది, ఏలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. సో బి అయితే ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ కట్టాలి. యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ నీకు ఒకవేళ ఫార్ములా తెలియకపోతే కనుక బి మాత్రం పెట్టొద్దు. ఆప్షన్ ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. ఏసీడీలో ఒకటి పెట్టుకోండి, నెగిటివ్ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్కి ఫార్ములా ఏంటి, (2l + 1/2 × π బై పి మైనస్ జెడ్. ఇది ఫార్ములా. యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఫార్ములా ఏంటి, 2l + 1/p - z × π వేర్ l = 0 1 2 అలా వేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 0 పెడతాం, తర్వాత 1 పెడతాం, అలాగా 2l + 1/p - z. ఓకే, ఫస్ట్ l = 0 పెట్టుకోండి. సో ఈ ఐటమ్ 0 అయిపోయింది. 1/p - z × π అంటే 1 π అంటే 180. 180/p - z ఎంత, 180/p - z. p ఎన్ని 3 ఉన్నాయి, z ఎన్ని 1 ఉంది. 3 - 3 - 1 ఎంత 2. 180/2 ఎంత 90. 90 ఒక యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్ మనకి. ఓకే, తర్వాత 2l + 1లో 0 ఒకటి అయిపోయింది కదా, 1 పెట్టి ఇప్పుడు 1 పెడితే దీని వాల్యూ ఎంత అయితే 2 × 1 + 1 3. 3/3 × π/p - z. ఈ π/p - z వాల్యూ 90 వచ్చింది. 90 × 3 270 అది. సో 90 270 ఆన్సర్ ఎందులో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. 2.5 90 270. సో అదే ఆన్సర్. నెక్స్ట్, ఎ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ pole 0 plot as shown in the figure. Given the steady state function of the gain is 6, the transfer function will be given by. అంటే ఏమి ఇచ్చాడు, వీడు స్టడీ స్టేట్ గెయిన్ ఇచ్చాడు. స్టడీ స్టేట్ గెయిన్ ఇచ్చాడు 6 అని. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు. పోల్ 0 ప్లాట్ ఇచ్చాడు. ఓకే, పోల్ 0 ప్లాట్ని బట్టి మనం ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గీయాలి. స్టడీ స్టేట్ గెయిన్ కూడా ఇచ్చాడు, దాన్ని బట్టి కే కనుక్కుంటాం. సో ఓవరాల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే k/s + b × s + c ఇలా ఉంటుంది కదా. దానికి కే కోసం మనం స్టడీ స్టేట్ గెయిన్ ఇచ్చాడు. కే కనుక్కోవడానికి, పోల్స్ కనుక్కోవడానికి పోల్ 0 ప్లాట్ ఇచ్చాడు. ఓకే, సో ఈ పోల్ 0 ప్లాట్ నుంచి మనం ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ పోల్ ఉంది, s = 0 దగ్గర పోల్ ఉందండి. సో డినామినేటర్లో s ఉంటుంది, డినామినేటర్లో s ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత -2 కదా, -2 ఇది -2 + j × -2 - j. -2 + j -2 - j అంటే ఇంకో పోల్. ఇది -2 + j ఒక పోలు, -2 - j ఒక పోలు, 0 ఒక పోలు ఆల్రెడీ తెలిసిందే.
ఇంకా జీరోస్ ఎక్కడైనా ఉన్నాయి ఇందులో? ఇక్కడ డాట్ ఉంది చూడండి, కనిపిస్తుందా డాట్? ఇక్కడ జీరో ఉంది. సో న్యూమరేటర్లో 0, s+3 = 0. సో s+3 k ఇంటూ s+3 ఇంటూ s ఇంటూ డివైడెడ్ బై s ఇంటూ s-2. దీన్ని ఎలా రాస్తాం? s+2 ప్లస్ j1 s+2 మైనస్ j1, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు డినామినేటర్లో ఈక్వేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గో డౌన్. ఇది చూడండి, పోల్స్ s01 -2 + j -2 - j, జీరోస్ -3. సో g(s) ఏంటి? k ఇంటూ s+3 బై s ఇంటూ s మైనస్ ఆఫ్ -2 + j s మైనస్ ఆఫ్ -2 - j. దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమైంది? a+b ఇంటూ a-b ఫార్ములా టైప్లో. సో s ప్లస్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, సో s+2 వేసాడు, s+2 వేసుకున్నాడు దాన్ని. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ -j ఇంటూ ఇది -j, ఇది ప్లస్ j. సో s+2 + j ఇంటూ s+2 - j. ఎస్ అంటే ఇది లైక్ a+b ఇంటూ a-b లాగా. సో a అనేది ఏంటి? s+2, b అంటే g. సో s+2 హోల్ స్క్వేర్ మైనస్ a² - b² కదా, s+2 హోల్ స్క్వేర్ మైనస్ j² అలా చేశాడు అది. సో దీన్ని సాల్వ్ చేస్తే j² అంటే j అంటే -1, రూట్ -1 కదా. సో j² అంటే +1, j² ఈజ్ -1, మైనస్ ఆఫ్ మైనస్ +1 అది. దీన్ని సాల్వ్ చేస్తే ఇది వచ్చింది, k ఇంటూ s+3 బై s+4. ఇది ఇందులో ఆప్షన్స్లో చూడండి, k లేదు కదా, k వాల్యూ కూడా కనుక్కోవాలి మనకి. కానీ డినామినేటర్ చూడండి, s ఇంటూ s² + 4s + 5, s ఇంటూ s² + 4s + 5, ఇది మ్యాచ్ అయిందిగా, ఇది కూడా మ్యాచ్ అయింది, b c రెండు మ్యాచ్ అయినాయి. సో k వాల్యూ 5, 10 2 అనేది మనకు తెలియదు. అందుకని మనం k వాల్యూ అనుకుంటే స్టడీ స్టేట్ గెయిన్ 6 అన్నాడు కదా. స్టడీ స్టేట్ గెయిన్ అంటే ఏంటి? లిమిట్ s→0, ఈ k వాల్యూ మనకి ఏమొచ్చింది? ఇది, దీన్ని ఈక్వల్ టు s→0. స్టడీ స్టేట్ గెయిన్ అంటే s0 సబ్స్టిట్యూట్ చేయాలి. స్టడీ స్టేట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈక్వల్ టు 6 ఈక్వల్ చేస్తాం. సో s0 సబ్స్టిట్యూట్ అయితే ఇది 0, ఇది 0, ఇది 0. సో k ఇంటూ 3/5 = 6, అంతే కదా. 0 సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ 3/5 = 6. 3 ఇందులో 2 టైమ్స్ పోద్ది, ఈ 5 ఇటు వెళ్తే 10 అవుతుంది. సో k అనేది 10. ఆన్సర్ ఎంత? సెకండ్ ఆప్షన్. అలా చేయాలి ఈ క్వశ్చన్. ఇది 10, k సబ్స్టిట్యూట్ చేశాడు k వాల్యూ. ఓకే, నౌ రూట్ లోకస్ ఆఫ్ ది సిస్టమ్ హ్యాస్ ది బ్రేక్ అవే పాయింట్స్. మళ్ళీ బ్రేక్ అవే పాయింట్ అడిగాడు. చూడండి ఈ బ్రేక్ అవే పాయింట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో. సో దీన్ని మళ్ళీ ప్లాట్ చేద్దాం. ఓకే, సో సేమ్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. పోల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ బ్రేక్ అవి ఇక్కడ ఉంటుంది. సో బ్రేక్ అవే పాయింట్ విల్ బీ బిట్వీన్ -2 to 0 మధ్యలో ఉండాలి. ఓకే, లెక్క ప్రకారం. సో -2కి 0కి మధ్యలో ఏముంది? ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు -5.5 అన్నాడు. -5.5 అంటే అక్కడ ఉండదుగా, అది తప్పు. -2.48 అన్నాడు. 2.48 అంటే ఈ ఏరియాలో బ్రేక్ అవే పాయింట్ కదా మనకి. ఈ ఏరియాలో 2.48 ఉంటుందా? ఉండదుగా. 2.4 అనేది ఇక్కడ ఉంటుంది, 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఇది 2.5, 2.4 అలాగా. ఇక్కడ ఉండేది 1.8 అలా ఉంటుంది, 1.9 అలా. 0కి 2కి మధ్యలో ఉంటుంది. సో సెకండ్ కూడా కాదు, ఫస్ట్ ఇది కాదు. నెక్స్ట్ -4 అంటున్నాడు, అది కూడా కాదు. ఇది చూడండి -784 -784 అంటే -0.7. -0.7 అంటే ఈ ఏరియాలో ఉండేది 0కి 2కి మధ్యలో. సో ఆన్సర్ డి అనమాట. మనం సాల్వ్ చేయకుండానే చేయొచ్చు. లేదు నాకు ఎగ్జాక్ట్గా కావాలి, రెండు ఆప్షన్లు కూడా సిమిలర్గా ఉన్నాయి అంటే ఇది టైం టేకింగ్, ఇది క్యాలిక్యులేటర్ అలో చేయడు కదా, టైం టేకింగ్ కాదు కదా. సో ఇలా లేదు నీకు టఫ్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలా మ్యాచ్ అయ్యేది రెండు ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు మనం ఎలా చేయాలి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వేసుకుంటాం.
1 ప్లస్ g(h) ఈక్వల్ టు 0 అని వేస్తాం. 1 ప్లస్ ఇది ఈక్వల్ టు 0 వేస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి dk/ds ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేయాలి టు గెట్ బ్రేక్ అవే పాయింట్స్. ఓకే, dk/ds ఈక్వల్ టు 0 చేస్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చి 0 ఈక్వేట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కింద సొల్యూషన్ చూడండి, ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది వచ్చిందా? దీని నుంచి k ఈక్వల్ టు సంథింగ్ ఇలా తీసుకొచ్చి దీన్ని dkని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డెరివేట్ చేయాలి, dk/ds చేయాలి. అది ఇప్పుడు s³ అంటే 3s², 5 × s² అంటే 5 × 2s అంటే 10s ప్లస్ 6s అంటే 6. దీన్ని ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే నీకు రూట్స్ వస్తాయి. -0.78 ఒకటి, -2.54 ఒకటి. ఓకే, అందులో -2.54 దగ్గర ఉండదు కదా, రూట్ లోకసే ఉండదు అసలు. 2కి 0కి మధ్యలో రూట్ లోకస్ అనుకున్నాం కదా, అసలు అది వ్యాలిడ్ కాదు. 2.54 అనేది -0.78 వ్యాలిడ్, అది వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ అనమాట. అది నెక్స్ట్ రూట్ లోకస్ ఆఫ్ ది సిస్టమ్ హ్యావింగ్ g(h) ఈక్వల్ టు k × s+5 s² + 4s + 20 హ్యాస్ ది బ్రేక్ అవే పాయింట్స్ s ఈక్వల్ టు -10 s2 ఈక్వల్ టు 0. చెక్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది పాయింట్స్ అంటున్నాడు. సో మళ్ళీ బ్రేక్ అవే పాయింట్ అడిగాడు. ఈ అమ్మ బ్రేక్ అవే పాయింట్ ఎన్నిసార్లు అడుగుతాడు రా బాబు, దీనికి మళ్ళీ గాయండి. బ్రేక్ అవే పాయింట్ గీయాలంటే పోల్ కావాలిగా నీకు. దీన్ని సరే పోల్ కడదాం. -b ± √(b² - 4ac). -b అంటే -4 ± √(b² అంటే 4² 16 - 4ac. 4 × a అంటే 1, c అంటే 20. 4 20s అంతా 80. 16 - 80/2 × 1. ఓకే, 16లో నుంచి 80 తీసేస్తే అంతా 64. -64 మైనస్కేమో ప్లస్ j అంటాము. 64 అంటే 8. సో దీని వాల్యూ 8 ± j 8. డినామినేటర్లో ఏమో 2 ఉంది మనకి. ఈ 2 ఇందులో డినామినేటర్ 2 ఉంది. ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోద్ది. -2 ± j ఇంటూ ఈ 2 8లో 4 టైమ్స్ పోద్ది. సో -2 ± j4. ఇది మన పోల్. ఓకే, ఒక -2 ± j4 అంటే ఇది -2 అనుకో, ప్లస్ j4 అంటే ఇది ఉంటుంది. ఈ రెండింటికి -j4 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటికి ఇది పోల్ మంది, యాక్చువల్ పోల్. ఇది కాదు పోల్. ఓకే, -2 ± j4 అంటే ఇది ఒక పోల్, ఇది ఒక పోల్. నెక్స్ట్ 0 -5 దగ్గర 0 ఉంది. సారీ, 0 విల్ బి డినామినేటెడ్ బై 0 ఓన్లీ, -5. ఓకే, ఇది మన పోల్ 0 ప్లాట్. ఇప్పుడు వ్యాలిడ్ బ్రేక్ అవే పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు. వ్యాలిడ్ బ్రేక్ అవే పాయింట్స్ అంటే ఇప్పుడు రూట్ లోకస్ ఈ ఏరియాలో ఉంటుందా? ఇటు రైట్ సైడ్ దీనికి ఏంటి ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయా? లేవు కదా, లేవు. సో ఇక్కడ ఉండదు. ఇక్కడికి రండి. ఇక్కడ బ్రేక్ పాయింట్ ఉంటుందా? ఉండదు. రూట్ లోకస్ ఉంటుంది. రూట్ లోకస్ ఎండ్స్ హియర్. మరి బ్రేక్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? సో క్వశ్చన్ మనం సరిగ్గా చదవాలి. ఆడు బ్రేక్ అవే పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు. క్వశ్చన్ సరిగ్గా చదవలేదు. బ్రేక్ అవే పాయింట్ ఆల్రెడీ -10 0 దగ్గర ఉందని ఇచ్చాడు. అందులో వ్యాలిడిటీ అడుగుతున్నాడు. ఓకే, ఇది 0, ఇక్కడ 0 కదా, వ్యాలిడిటీ అడుగుతున్నాడు. -10 దగ్గర ఉంది, 0 దగ్గర ఉంది అంటున్నాడు. 0 దగ్గర అసలు ఉంటుందా బ్రేక్ అవే పాయింట్? అసలు రూట్ లోకసే ఉండదు ఇక్కడ. ఇటు సైడు ఇక్కడ కదా రూట్ లోకస్ ఉండేది, ఆడ్ నెంబర్ దీని రైట్ సైడ్. సో ఈ -5 దగ్గర 0 ఉంది, ఇటు సైడ్ ఉంటుంది. 10 దగ్గర బ్రేక్ అవే పాయింట్ అంటున్నాడు. సో ఇక్కడ మస్ట్ బి వ్యాలిడ్ ఉండాలి. ఇది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. ఇది ఇక్కడ రూట్ లోకస్ ఉండదు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏ చూడండి, -10 ఈజ్ వ్యాలిడ్, 0 ఈజ్ ఇన్వాలిడ్. ఓకే.